మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో మరి హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఒక లవ్లీ డే రోజు మనం మీట్ అయినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఫస్ట్ టైం మేము సుమన్ టీవీలో ఇలాగ చేయడం వ్యాలంటైన్స్ డే Valentine's సెలబ్రేషన్ చేశారు. మ్యామ్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 21 years కంప్లీట్. మీలా ఎలా ఉంటే అలా ఉంటారో అది టిప్స్ కావాలి. కల్చరే చెప్పింది కదా, భార్యాభర్తలు అంటే అర్ధనారీశ్వరులు సగం సగం. సార్ నిజంగా కొబ్బరి బొండంతో పడేశారు కదా. నేనైతే కొబ్బరి బొండం ఇప్పుడు ఎప్పుడైనా మరి ఊరు పంపించేటప్పుడు మరి షూటింగ్ ఇప్పుడు జాలీగా ఉంటుందా? మా పెళ్ళ ఊరెళ్ళిందో చిన్నట్టు మ్యామ్ కి కోపం వచ్చేటప్పుడు ఎలా మాట్లాడతారు? కోపం వస్తే అని కొంచెం తెలిసిపోద్ది, నిద్ర వెక్కిరిస్తూ ఉంటుంది. కోపం వచ్చినాడు హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాగే నవ్వుతూనే ఉంటుంది. అందరి గురించి చెప్పారు కాబట్టి మేము కూడా ఒక చిన్న బైట్ తీసుకున్నాము. అయ్యో కానీ మదర్ అంటే చాలా ఇష్టం మీకు. అంటే రెస్పెక్ట్ ఎక్కువ నాకు. ఇష్టం ఎలాగో తల్లి బిడ్డలు అన్న తర్వాత అది ఇష్టము ప్రేమలు ఉంటాయి. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ వచ్చేసారు. సో మరి మ్యామ్ కాస్ట్యూమ్స్కి కానీ, మ్యామ్ ఆర్నమెంట్స్కి కానీ, యాక్టింగ్కి కానీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నేను చెప్పాల్సిన పని లేదు మీరు చూసిన తర్వాత. బట్ ఇంకా సార్ విషయానికి వస్తే మ్యామ్ దగ్గర చాలా విషయాలు తెలుసుకోవాలి ఈరోజు అయితే. సో మరి హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆ ఇద్దరి బ్యూటిఫుల్ కపుల్ జర్నీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, చాలా ముచ్చట్లు తెలుసుకుందాం. సో వెల్కమ్ చేసేద్దామా? హాయ్ మ్యామ్. హాయ్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఫస్ట్ టైం మేము సుమన్ టీవీలో ఇలాగ చేయడం వ్యాలంటైన్స్ డే Valentine's సెలబ్రేషన్ చేశారు. బట్ ఫెస్టివల్ మోడ్ సూపర్, చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం. వేరే అవునా? చుచ్చుబుట్లు అంటే నాకు చాలా ఇష్టం. అయ్యో సూపర్. సో చూసారా, నాకు కూడా చాలా తెలిసిపోయాయి. సో మరి కూర్చొని చాలా విషయాలు మాట్లాడేస్తాం తప్పకుండా. ఓకేనా? సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను చాలా వీడియోస్ మీవి చూసాను, తర్వాత మీ వ్లాగ్స్ చూసాను. సో ఎప్పుడెప్పుడు నేను మ్యామ్తో మాట్లాడదాం, సార్తో మాట్లాడదాం అనుకుంటూనే ఉన్నా. బట్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే రోజు, స్పెషల్ డే రోజు, స్పెషల్ డే, ఒక లవ్లీ డే రోజు మనం మీట్ అయినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఫైనల్లీ సుమన్ టీవీకి వచ్చేసారు. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే బోత్ ఆఫ్ యూ. మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 21 years కంప్లీట్. సార్ తక్కువని చెప్పేశారు. అంటే చూసాం అనమాట. అంటే చెప్పు అని బెదిరించారు. గుర్తుందా లేదా అని టెస్ట్ చేశాను. టెస్ట్ చేశారా? సో 21 years చాలా సక్సెస్ఫుల్గా. బట్ ఇప్పటికీ మీ వ్లాగ్స్ చూసేటప్పుడు కానీ, మీ బాండింగ్ చూసేటప్పుడు కానీ,
అబ్బాయి ఇంత చక్కగా క్యూట్ గా ఇద్దరు ఒకే నేమ్తో ఎలా పిలుచుకుంటారు అనేది ఫస్ట్ ఒక డౌట్ కదా. కానీ అన్ని చక్కగా అక్కడ సార్ కుక్ చేస్తారు, మీరు కుక్ చేస్తారు. ఇంత బాండింగ్, ఇంత హ్యాపీగా కప్పులు ఉండాలి అంటే మీలా ఎలా ఉంటే అలా ఉంటారో అది టిప్స్ కావాలి. టిప్స్ కావాలా? మన కల్చరే చెప్పింది కదా, భార్యాభర్తలు అంటే అర్ధనారీశ్వర్లు, సగం సగం అని. అన్ని సగం సగమే. ఇంకా అది ఎనీథింగ్, కుకింగ్, కేరింగ్, ఏది షేరింగ్, అన్ని షేరింగే ఉండాలి. ఏం చేసినా ఇద్దరు కలిపి చెయ్యాలి. చాలా ఉన్నాయి కదా, ఇద్దరు 2 ఎడ్ల బండిలా ఉండాలి, 2 ఒక దారిలో వెళ్తే బాగుంటాయి, రైలు పట్టాల్లా ఉండాలి. సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పారు కాబట్టి అవి ఫాలో అవుతున్నాం మేము. సార్ నిజంగా కొబ్బరి బొండంతో పడేశారు కదా. నేనైతే కొబ్బరి బొండంతో పడేసాను. మరి నిజంగా కొబ్బరి బొండానికి పడిపోయారా మీరు? నేను కొబ్బరి బొండానికి ఏం పడిపోలేదు, కొబ్బరి బొండంలో ఉన్న కేరింగ్కి పడిపోయాను. అంటే అవతల వాళ్ళ అవసరం వాళ్ళు అడిగితే తెలుసుకోవడం అనేది పెద్ద విశేషం కాదు. నాకు ఇది కావాలి, ఇదైతే బాగుంటుంది అని చెప్పి తెలుసుకుంటే అందులో థ్రిల్లే ఉండదు, అసలు కిక్ కూడా ఉండదు. మనకు కావాల్సింది ఆ టైంకి ఏం అవసరమో అది తెలుసుకుని చేయడం అనేది గొప్ప విషయం. బట్ మీరిద్దరు ఇప్పుడే కాదు, ఫర్ ఎవర్ ఇదే బాండింగ్ తో ఇంకా ఇంతకన్నా హ్యాపీ హెల్దీగా ఉండాలని థ్యాంక్ మీ యూ, Thank you so అందరం much. అయితే Thank మనస్ఫూర్తిగా you. కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీ అందరూ అంటే చాలా మంది, ఇప్పుడు మీరు ఎవరు కలిసినా మనల్ని తెలిసిన వాళ్ళు, మమ్మల్ని చూసే వాళ్ళు అందరూ అదే విష్ చేస్తారు, అదే బ్లెస్ చేస్తారు. సో ఎక్కడున్నా మన గురించి ఒక బ్లెస్సింగ్ ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చినా అది మనకు తప్పకుండా చేరుతుంది కదా. సో ఐ బిలీవ్ దట్. మీరిద్దరు మళ్ళీ కొన్ని ఇయర్స్ 21 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఆ మెమోరీస్ అన్ని మాట్లాడుకుంటారు. అసలు మేము చెప్పు. ఇప్పుడు ఇద్దరం ఒకటే చెప్తాం, మీరు సెపరేట్ ఇంటర్వ్యూ చేసిన ఒకటే చెప్తాం. మాకు 21 ఏళ్ళు అయిందని మా పిల్లల్ని చూసి మీరు అన్నప్పుడు గుర్తొస్తుంది తప్ప పెద్ద అన్ని సంవత్సరాలు అయిందా అన్న ఫీలింగ్ ఏం లేదు. అంతే. ఇయర్స్ ఇప్పుడు చెప్పాక అవును పెళ్ళయింది ఎన్ని ఇయర్స్, బాబు ఏజ్ లో ఉన్నాడు, పాప ఏజ్ లో ఉంది. సో మనం అలా హీరోయిన్ నుంచి మదర్కి వచ్చాము. సో ఇప్పుడు తెలుస్తుంది కానీ ఇయర్స్ మూవ్ అయినట్టు, అదర్వైజ్ మాకెప్పుడు అనిపించదు. అనిపించింది. ఆహా, నిజంగానే అనిపించదు. బట్ చూసే వాళ్ళకి ఆహా అన్నట్టు అనిపించినా కూడా మాకేం అనిపించదు. నిజంగా మీరు సెపరేట్ గా అడిగినా కూడా ఇదే వస్తుంది సమాధానం. ఏమో ఇన్నేళ్ళు అయిందా, అవునా ఇన్నేళ్ళు అయింది కదా, పిల్లలు ఎంత పెద్దోళ్ళు ఎవరు ఇన్నేళ్ళు అయిందా అని ఫీలింగ్ తప్ప మొన్నే అని ఫీలింగ్ ఉంటుంది మాకు. బాగా మిస్సింగ్ ఫీలింగ్ అన్న సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉంటాయి అమ్మా, చాలా. ఎందుకంటే తను అంటే చెప్పాను, అంటే చెన్నైలో తను వర్క్ చేసేది అప్పుడు. ఆ టైంలో పెళ్ళైనప్పుడు, పెళ్ళికి ముందు కూడా కలిసి పనిచేసిన చెన్నైలో చాలా ఎక్కువ రోజులు ఉండేది, అక్కడ తమిళ్ వర్క్ చేస్తూ ఉండేది. అలా తమిళ్కి వెళ్ళేది తను. డెఫినెట్గా మిస్ అవుతూనే ఉంటాం, ఎందుకంటే మేము ఇద్దరం ఏది చేసినా కలిసి చేసుకుంటాం. ఒక వంటగదిలో కానీ వంట చేసినప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇద్దరం వెళ్తాం. అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ మిస్సింగ్ ఉంటుంది ఆ టైంకి. సో ఇప్పుడు ఎప్పుడైనా మరి ఊరు పంపించేటప్పుడు, మరి షూటింగ్స్ కి ఏదైనా మరి అవుట్డోర్ వెళ్ళేటప్పుడు మరి ఇప్పుడా ఇప్పుడా జాలీగా ఉంటుందా? మా పెళ్ళ ఊరు వెళ్ళిందో చిన్నట్టు ఉంటున్నాయి ఏంటి? కాదు కదా, అలా ఏ ఉండదు కానీ ఇప్పుడు కూడా అంతే. అంటే అవుట్డోర్స్ చాలా తగ్గిపోయాయి. అలా కంఫర్టబుల్ గా ఉండాలి. మా అదృష్టం ఏంటంటే ఇద్దరం కలిసి సీరియల్స్, ఒకే సీరియల్ చేయడం, మాకు ఆ మిస్ అయిన ఫీలింగ్ ఏమి ఉండదు. అనిపించలేదు. అవుట్డోర్స్ తక్కువ అసలు. ఊర్లో వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్తాము అంతే తప్పితే షూటింగ్స్ కూడా చాలా రేర్. ఫర్ మ్యారేజ్ ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పారా? మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అయినా చెప్పావా? చెప్పానా? నేను చెప్పానా? ఏమో అలా ఐ లవ్ యూ అలా చెప్పుకుని అలా ఏం లేదు. అలా ఐ కాంట్ లివ్ వితౌట్ యూ ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్ప మీ ఇద్దరు ఏమనుకున్నాం లేదు. మీ ఇద్దరు ఇంకా ఫోన్లు ఇంకా బాగా పీక్స్, మొబైల్ పీక్స్ లో మాది బాగా ఇంటర్వ్యూలో బాగా ఫేమస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మేము ఫోన్ బిల్ ఒక ఫ్లాట్ కొనుక్కునే రేంజ్ ఫోన్ బిల్ కట్టాము. 16 రూపాయలు ఉండేది అప్పుడు. అవుట్ గోయింగ్ 1 minute 16 రూపీస్, ఇన్కమింగ్ కూడా 16 రూపీస్. నైట్ మాత్రమే 8 రూపీస్ ఉండేది ఇన్కమింగ్ పర్ మినిట్. ఓహో, అందుకేనా అలీ గారు అడిగారు మిమ్మల్ని చూసి మొబైల్. ఓ ఇప్పుడు 10 లక్షలు 12 లక్షలు కట్టి చాలా అంటే ఎవ్రీ మంత్.
అది మంచి మిస్సింగ్ అనేది లేకుండా ఇంకా ఇంకా అంటే ఇంకా దీన్ని is బట్టి very మీ expensive. ఇద్దరు ఇంకా అంత ఒక- ప్రేమించుకున్నారు. అంటే ఇంకా 8 లక్షలు కట్టుంటా. కాస్ట్లీ ప్రేమ, అదే వెరీ ఎక్స్పెన్సివ్ అదే ప్రేమ. చెప్తుంటా, ఇంకా ఒక 8 లక్షలు అంటే కట్టుంటాను. ఇంకా అనేది ఎంత ఎక్స్పెన్సివ్ అనేది పెళ్లి కాకముందు అప్పుడు తెలియలేదు, పెళ్లి అయిన తర్వాత తెలిసింది. ఓ చాలా ఎక్స్పెన్సివ్ ఇంకా అనే వర్డ్ వినడం కోసం అలా ఎంతసేపు మాట్లాడినా ఇంకా ఇంకా. మీకు ఇప్పటికీ కూడా మ్యామ్లో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి? తన ఫేస్ లో మీకు ఇష్టమైన పార్టీ? ఏదైనా నవ్వుతూ ఉంటుంది. మీరు ఏం పెట్టండి, వండి పెట్టారు ప్రేమగా, మీరు ఎంత చెత్తగా వండినా సూపర్ అంటుంది. అందులో ఏంటంటే తను ఏంటి అలా చెప్పావు, నేనైతే చెప్పనుగా అంటే వాళ్ళు ప్రేమగా వండారుగా మన కోసం, అదొకటే చూస్తాను. నిజంగా నేను చెత్తగా వండినా కూడా సూపర్ మామ, బాగుంది మామ అంటారు. బయట నేను చూస్తాను, బయట మాకు షూటింగ్లు ఎవరైనా తెస్తారు, నేనైతే అవాయిడ్ చేస్తాను. నచ్చకపోతే బాగుంది తినేస్తాను, అయినా సరే సూపర్ బాగుందా అంటాను. వాళ్ళు తెచ్చారు కదా, బాగుందంటే ఏం పోయింది నీకు, వాళ్ళ ప్రేమ చూడు. సూపర్. మరి ఫేస్ లో? ఫేస్ ఆల్వేస్ గ్లామర్, అందుకనే పడేశాను. అందుకే పడేశారంట మ్యామ్. అంటే పడేస్తారా పడిపోతారా? పడిపోయారు. పడిపోవాలి. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎప్పుడైనా మరి ఐ లవ్ యూ అది చెప్పారా? అయ్యా ఇప్పుడు ఏదోటి కొంచెం ఏదోటి ఉంటాయి, గొడవలు అవుతాయి కాబట్టి ఐ లవ్ యూ చెప్తాను. గొడవ అయినప్పుడు అంతే కదా, అంతే కదమ్మా. మీ పెళ్ళయిందా? ఇంకా కాలేదుగా, తర్వాత తెలుస్తుంది. అయితే ఆ సరదా తీరుతుంది. అందరికి నాకే చెప్తారు, ఎవరికైనా పెళ్ళి అయిందా అంటే పెళ్ళి అవనా తెలియ. పెళ్ళి అనేది మూసి ఉన్న తలుపు, రూమ్ లాంటిది. ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది, వెళ్ళాక ఎప్పుడు వచ్చేద్దామా అనిపిస్తుంట. నేను నువ్వు చెప్పాల్సిన మాటేనా అది? 21 సంవత్సరం 22 సంవత్సరాలు లైఫ్ లో నవ్వుతూ నువ్వు మాట్లాడుతున్నావు అంటే పెళ్లి ఎంత గొప్పదై ఉంటుంది అంతే కదా. సో మన ఇద్దరం సరదాగా నవ్వుతున్నాం చెప్తూ అంటే ఉంటాం. పెళ్లి చాలా గొప్ప ఒక విషయం అది. అది ఎదుటి వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళకి, పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళకి, పెళ్లి ఫిక్స్ అయిన వాళ్ళకా అంతే. ఇలాగే చెప్తున్నా. మీరు నమ్మకండి, ఆయన చూసి ఎవరన్నా పెళ్లి వద్దంటే బాగుంటుందా? అస్సలు బాగాలేదు కదా. ఏదో జోక్ చేస్తుంటారు. జోకే, అంటే బాగా జోక్ అప్పుడప్పుడు- చేస్తారు. అప్పుడు ఇద్దరిలో ఫస్ట్ ఫైట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? నేనే చెప్తాను. అంటే మ్యామ్ది తప్పుడు ఉన్నా కూడా నేను తప్పు చెయ్యను, అలా ఏం లేదు. తప్పు అంటే మిస్టేక్ జరిగిపోతా. ఒకవేళ అంటే నేను బాగా నాకేంటంటే అనిపిస్తుంది, నేను చాలా ఆలోచించి సారి మాట్లాడేటప్పుడు 10 సార్లు నా మనసులో అనుకుని 10ఓసారి కూడా అది అడగాలనిపిస్తేనే అడుగుతాను. అది ఎవరినైనా సరే. ప్రేమికుడు సినిమాలో గుర్తుందా, నేమొచ్చినా సరే 10 కౌంట్ చేయి, తర్వాత కూడా అనిపిస్తే అది చెప్పాలి. సో చిన్నప్పుడు చూసాం కదా సినిమాని, అప్పుడు బాగా ఫిక్స్ అయినట్టుంది మైండ్లో. లేకుండా కూడా ఒక వయసు వరకేమో మాట్లాడాలనిపించేది, ధైర్యం సరిపోయేది కాదు. సో కొంచెం మాట్లాడొచ్చు ధైర్యం వచ్చేసరికి అన్నీ మాట్లాడితే మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తాం ప్రతిదీ, అవతల వాళ్ళకి వెళ్ళం కదా. సో అది ఇంపార్టెంట్. నేను మీ ప్లేస్ లోకి వచ్చి కూడా చూస్తా, నేను చెప్పేది కరెక్టా కాదా. అలాగే ఆవిడ యాంకరింగ్ కూడా నువ్వు చేయగలవు. నేను చేద్దాం అదిగో అంటే మీ ప్లేస్కి వచ్చి మీ యాంకరింగ్ కాదు, ఇలా జోక్ చేస్తారు. సో అందుకని 10 సార్లు ఆలోచించి చెప్తాను కదా. సో మాక్సిమం తప్పు మాట్లాడను, అక్కడ సిచ్యుయేషన్ బట్టి కరెక్టే మాట్లాడతాను, కొంచెం కాన్ఫిడెన్స్. సో అందుకే సారీ చెప్పే అవకాశాలు చాలా తక్కువ వస్తాయి యాక్చువల్లీ. అయినా కదా ఆయనకి చాలా పెద్ద మనసు, అలా వైట్ హార్ట్ పెద్ద ప్యూర్ హార్ట్ అన్నమాట. తొందరగా ఎందుకులే పాపం అనిపించి కూడా సారీ చెప్పేస్తారు. సారీ చెప్పగానే మనకి చాలా ఒక ఇట్స్ ఓకే అలా అన్నగానే అలా వెళ్ళిపోతాం కదా, అందుకోసం చెప్తారు. సారీ చెప్పిన తర్వాత మరి మ్యామ్ ఇట్స్ ఓకే అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అమ్మాయి పడేసి అంట మళ్ళీ అని. చూసారా, పడేసారు, మళ్ళీ పడిపోతున్నాను నేను అలా అయితే. బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మీకు సర్ప్రైజింగ్ గా ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మ్యామ్? డాల్ తెచ్చిచ్చింది, తర్వాత ఒక రింగ్ ఒకటి ఇచ్చింది. ఇప్పటికీ దాచుకుంది. మీకు సార్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ వ్యాలంటైన్స్ డేకే కదా, ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొచ్చారు. స్పెషల్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే అదే రోజు మా ఎంగేజ్మెంట్ కూడా వ్యాలంటైన్స్ డే రోజు ఫిబ్రవరి ఫిబ్రవరి 14th జరిగింది మా ఎంగేజ్మెంట్. అయ్యో మనది ఎంత లక్కీ కదా.
అందుకే ఎవ్రీడే వ్యాలంటైన్స్ డేలా ఉంటుందేమో మాకు. అది. అందుకే సో ఆ రోజు నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ కదా, 13th midnight అంటే 14th ఎర్లీ అవర్స్ 12 o'clockకి తీసుకొచ్చి, ఎలాగో పెళ్లి కదా అని పాపం ఎలో చేసేసారు అనమాట. రింగ్స్ తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే మ్యామ్ షూట్ నుంచి లేట్ అయ్యేటప్పుడు కానీ, లేదంటే మీకన్నా ముందు వచ్చేసేటప్పుడు కానీ, నువ్వు రెస్ట్ తీసుకో, వచ్చాక కుక్ చేద్దాంలే, ఏదో ఒకటి చేసేస్తాను 2 minutesలో అయిపోతుంది కదా అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారంట. మాకు అది అంటే అది వంట అనేది ఒక ఇదేనేం కాదు. తను ఇప్పుడు మేము అనుకోండి ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్ట్ చేసి వచ్చేయచ్చు. మీకు అలా కాదు, వచ్చాక కూడా ఇంకో గంట పని ఉంటుంది. విగ్ తీయాలి, మేకప్ తీయాలి, ల్యాషెస్ తీయాలి, 100 ఉంటాయి. ఎందుకు మాకు తక్కువ పని అలా అని కూడా కాదు. తను ఎందుకు, నాకు సరదా, నాకు ఎంజాయ్ చేస్తాను నాకు కుక్ చేయడం. తనకు కూడా ఇష్టం నేను చేస్తే, అందుకు చేస్తాను. నేను చేసుకొని నేను తిన్నాను, నాకు ఎవరైనా చేసి పెడితేనే తింటా. ఒకవేళ నేను వంట చేసినా నేను తినను. మొత్తం నేనే చేస్తాను. నేను ఇప్పుడే చెప్పారు, ఏం చేసినా తింటా. నాకు ఇదే బిర్యానీయే కావాలని లేదు, మంచి విందు భోజనం కావాలని లేదు. ఉప్మా చేసి పెట్టినా తింటా, బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టినా తింటా, పాలల్లో అటుకులు వేసి ఇచ్చినా తింటాను, ఏమి లేకపోతే ఫ్రూట్స్ అయినా తింటాను, లేదు హార్లిక్స్ తాగుదామంటే తాగుతాను. అలా ఇదని మీల్ టైం చెప్తున్నాను, అలా కాదు. లంచ్ టైంలో నాకు ఏది ఇచ్చినా ఓకే, పాలు ఇచ్చినా ఓకే, పరమాన్నం పెట్టినా ఓకే, బిర్యానీ పెట్టినా ఓకే, అంతే. మజ్జిగ ఇచ్చినా కూడా ఓకే. ఓకే. అలా సో సార్ చేసిన కుకింగ్లో మీకు బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటి? అది చెప్పారు కదా, అన్నీ ఇష్టమే, సూపర్ సూపర్. కానీ ఫర్ ఎవర్ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఆయన అన్ని బాగా అంటే పాప అసలు అలవాటు లేదు యాక్చువల్గా పెద్ద వంటలు. బ్రాటప్ సో యూజువల్గా మగపిల్లలకి ఎక్కువ పని చెప్పరు కదా ఇంట్లో. అవును. కానీ పాప ఆయనకి ఆల్రెడీ కొంచెం టమాటో పప్పు పెట్టడం వచ్చు, అంతేనా? మన పెళ్ళికి ముందు తర్వాత అన్నీ ఆవిడే నేర్పించారు. ఏం లేదు. ఆ తర్వాత దోశలు బాగా చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అడగగానే దోశ తిందాం అనుకోండి, చట్నీ లేకుండా అడ్జస్ట్ అయిపోయి తినిపించే టైప్ కాదు. ఆ టైంకి ఒక చట్నీ కూడా చేసుకుని, అది midnight అయినా సరే, ఉప్మాతో మంచి కారం చట్నీ, దోశతో చట్నీ లేకుండా తినం. సో వెంటనే ఇలా పెనం పొయ్యి మీద ఉంటుంది, మిక్సీలో పచ్చడి ఉంటుంది. మా ఇంటికి హెడ్ షెఫ్ ఆయన. అన్నీ నేమ్ ఇట్, అంతే, నేమ్ ఇట్. అంటే అది ఫ్యామిలీ అంటే ఎంత ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్. పిల్లలు అడిగినా, నేను అడిగినా, ముగ్గురికి ఏది కావాలంటే అది ఎనీ టైం. ది బెస్ట్ ఒక టైటిల్ ఇవ్వాలి అంటే ఏ టైటిల్ మీరు డెడికేట్ చేస్తారు సార్కి? మంచి ఫ్రెండ్ అని చెప్తుంది. కరెక్ట్. ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సార్ ఫ్రెండ్ అన్నారు కాబట్టి మరి అడిగేస్తున్నా, చెప్పండి. ఇప్పటికీ సైట్ కొడుతున్నారా సార్కి? నేను కొడతాను బానే. నేను సైట్ కొడతా, ఫోన్ కూడా చేస్తా, వీడియో కాల్ కూడా చేస్తా. మీకు తెలుసా ఇప్పటికే అందరికి ఎవరికి నమ్మరు, ఈ రోజుకి మా ఇద్దరిది నేను చేసిన 30 calls అయితే చేస్తాను. ఏం చేస్తున్నావు, ఎక్కడుంటావు తెలుసు, షూటింగ్ లోనే ఉంటావు. అదే షూటింగ్ ఉంటుంది, అక్కడే ఉంటాను తెలుసు. ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, ఇంకేంటి కంటిన్యూ అవుతుంటుంది. ఇంకే కంటిన్యూ అవుతుంది. ఆ 30 calls అయితే డెఫినెట్గా ఉంటాయమ్మా. 30 ఉంటాయి. షార్ట్ గ్యాప్ లో బిఫోర్ లంచ్ బ్రేక్ అయిపోతా ఉండగా, బయలుదేరగానే, ఇంటికి వచ్చాక. అయితే ఎప్పుడైనా మ్యామ్ ది కాల్ వెయిటింగ్ వచ్చింది అంటే అంతే, మా ఆయనతో మాట్లాడతారు. అంతే. ఇంక వేరే కాల్స్ మనకి చాలా తక్కువ. ఒకసారి అమ్మతో, ఒకసారి చెల్లితో, ఒకసారి అన్నయ్యలతో, ఒక మేనేజర్ ఒకసారి కాల్ చేస్తారు రేపు ప్రోగ్రామ్ గురించి, అంతే. మిగిలిన కాల్స్ అన్ని మా ఆయనకి మొత్తం. ఎందుకు మ్యామ్? అంటే మీరు షూట్కి వెళ్తారు, ఫ్రెండ్ అని చెప్పా కదా, హస్బెండ్ అయితే పెద్ద మాట్లాడేదాన్ని కాదేమో. ఫ్రెండ్ కాబట్టి మాట్లాడచ్చు. సో ఫ్రెండ్ తో అన్ని నా ప్రతి ఫీలింగ్ ని షేర్ చేస్తాను. ఇద్దరు కలిసి మంచిగా ఒక యాక్ట్ చేస్తూ దగ్గర అవుతూ మ్యారేజ్ చేసేసుకొని ఈ రోజు ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఇప్పటికీ నాకు స్టిల్ షాకింగ్ గానే ఉంది సార్. ఇంకా ఫ్రెండ్స్ లానే మేము ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అయితే పోట్లాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏమన్నా ఉంటుంది. 3 పెళ్ళాలన్నా కానీ ఈగోలు అని వచ్చేస్తాయి. కంట్రోలింగ్ పవర్ ఎక్కువైపోద్దేమో, అన్ని ఏమో ఉంటుందేమో. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఒక ఇది ఉంటుంది, మాకు అలా కాదు, బియాండ్ దట్ ఫ్రెండ్షిప్. ఎప్పుడైనా మరి అమ్మాయిలు ఇలా సైట్ కొడుతున్నారని మీకు ఫోన్ చేసి చెప్పారు? ప్రౌడ్ ఆఫ్ దట్. సో మా ఆయన్ని ఫాలోయింగ్ అంటే ఇంకా తమాషా మామూలుగా ఉంటుందా?
సో బట్ ఓన్లీ క్వీన్ నేనే కదా. సార్ ఇక్కడ అమ్మయ్య ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా క్వీన్ మాత్రం నేనే నేనే కదా. కదా. అంటే ఇంతమంది ఇదేదో చాలా బాగుంది. ప్రతి ఒక్క ఉమెన్ ఇలా అనుకుంటే అసలు అనుకోవాలి, ఇద్దరి మధ్య గొడవలే అసలు ఉండకూడదు. సార్. ఆ. బాధపడలేదు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అలా ఏం ఫ్యాన్ ఫాలోయింగ్ మాట అదంతా స్మార్ట్ మ్యాన్, హ్యాండ్సమ్ మ్యాన్. తెలుసు నీకు సమ్మన్స్ అండి. అది ఈజ్ ఇన్ మై హ్యాండ్. అందుకని ఇంత డేర్ గా ఏంటి మ్యాజిక్ ఏం చేశారు? మ్యాజిక్ సార్ ఏం లేదు, ఆయన ఏం మ్యాజిక్ చేయలేదు, ఆయనే ఒక మ్యాజిక్, ఏం చేయక్కర్లేదు అంతే. పాపం ఫస్ట్ లో అంతా మాకు కూడా మేము అర్థం చేసుకోవడానికి కాదు, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి టైం పడుతుంది. లైఫ్ మ్యారేజ్ అంటే అంత ఈజీ ఏం కాదు, యాక్చువల్లీ కాదు. కాకపోతే మనం ఆవేశపడడం కూడా కరెక్ట్ కాదు. ప్రతి ఎమోషన్ని చాలా తీసేసుకొని రియాక్ట్ అవ్వకూడదు. సో ఫస్ట్ వర్డ్ కాంప్రమైజ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్. ప్రతి విషయాన్ని ముందు కాంప్రమైజ్ అవడం నేర్చుకోవాలి. తర్వాత అర్థం చేసుకోవడానికి మనకు టైం దొరుకుతుంది. కాంప్రమైజ్ అనేది అలా ఒక చిన్న చిన్న గొడవలు అయిన కామన్. తర్వాత ఈ ఒక స్టేజ్ ఎలా అయిపోయిన నాకు కోపం వచ్చి అరిచినాడు. ఆహా, కోపంలో భలే ఉంటావు మాము, సూపర్ సూపర్ ఉంటావు నువ్వు, కోపంలో కూడా బాగుంటావు, నీకు అవసరాలు చేస్తారా నాకు నవ్వు. సో అలా అంటే లైఫ్ని ఈజీగా తీసుకోవడం అలవాటు చేసుకున్నాం. లైఫ్ అన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉంటుంది లైఫ్ అన్న తర్వాత. సో అది ప్రాబ్లం కాదు, అదొక వేవ్ అంతే, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని సీరియస్గా పట్టుకొని దాన్ని అలా పట్టుకొని ఫైట్ చేసుకోవడము అలా ఏమి లేదు. సో పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ మనకి బాగా గుర్తుంటాయి కదా. సో మా మమ్మీ ఏం చెప్పారు, ఏదైనా గొడవ మొగుడు పిల్లలకి వస్తే 2 రోజులకు మించి ఉండకూడదు. 2 రోజులకు మించి ఉంటే అది ఫ్యామిలీ కాదు. 1 రోజుకే ఎక్కువ గొడవ, 2 రోజుకి కూడా కంటిన్యూ అయ్యిందంటే కూడా 3rd డేకి వెళ్ళకూడదు. ఇక మ్యామ్ చేసే చేతి వంటల్లో మీకు బాగా ఇష్టమైన వంట? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై రసం బాగా పెడుతుంది, పొళ్ళన్నీ వేసి బాగా చేస్తుంది, చికెన్ ఫ్రై బాగా చేస్తుంది. అలాగే మీరు పొద్దున పెళ్ళాక మీ ఆయన చేసి పెట్టాడు అనుకోండి, అబ్బా సూపర్ చెత్తగా ఉందిరా అని తిట్టుకున్నా సరే సూపర్ అన్న నేర్చుకుంటారు. సూపర్ అనాలంటే ఇంకొక తర్వాత మనకు మాత్రమే పెట్టరు, వాళ్ళు తింటారు కదా, అందరూ మైనస్ పాయింట్స్ వాళ్ళకే తెలుస్తాయి కదా, నెక్స్ట్ టైం అది చేయరు. సార్ బాగా యూస్ చేసే ఉత్పత్తం ఏంటి? కోపం వచ్చేటప్పుడు ఎలా ఉంటారు, లవ్ వచ్చేటప్పుడు ఎలా ఉంటారు, మీరు యాక్ట్ చేసి చూపించారు. బాబోయ్, మా ఆయన కోపం వస్తేనా మాము, నీ కోపం వస్తే ఎలా ఉంటుంది? కోపంగానే ఉంటుంది. మా ఆయన ప్రేమగా వస్తే చాలా ముసిముసి నవ్వులు నవ్వుతారు అంటారు. కోపం వస్తే బీభత్సమే. మా ఆయనకి 2 స్టేజ్లు ఉంటాయి. అంటే ఒకటి చాలా కామ్గా ఉంటారు, చాలా కామ్, చాలా జోవియల్, చాలా కూల్ మ్యాన్ అన్నమాట. ఒక్కసారి వచ్చిందంటే ఇంకా టాప్ లేచిపోద్ది. అంటే ఎందుకు వస్తుంది మా ఆయనకి, నా వల్ల నేను ఎప్పుడు ఆ కోపం తెప్పించను. ఆయనకి ఆ కోపం ఎందుకు వస్తుందో నాకు తెలుసు కాబట్టి. అది రియాక్షన్. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, మనం ఒకటి చెప్పేటప్పుడు అవతల వాళ్ళు కొంచెం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అలా తీసుకుని రియాక్ట్ అయితే డెఫినెట్గా విల్ గెట్ యాంగ్రీ. మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు ఎలా మాట్లాడతారు, ప్రేమ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో మీరు చెప్పాలి. కోపం వస్తే అని కొంచెం తెలిసిపోద్ది, నుదురు వెక్కిరిస్తూ ఉంటుంది. కోపం వచ్చినాడు హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాగే నవ్వుతూనే ఉంటారు. తెలుసు తన కోపంలో ఉందని తెలియడానికి ఈజీ. నాకు సెకండ్స్లో నాకు కానీ, నా కూతురు కానీ, నా కొడుకు కానీ ఈజీగా పెట్టేశారు. మమ్మీ నువ్వేమన్నావు, సీరియస్గా ఉంది అంటే నేనేమన్నాను, నువ్వే దాని ఉంటావు లేకపోతే ఎందుకు సీరియస్గా ఉంటుంది. ఇంకా కోపం చెప్పు జానకిరామ్. చెప్పండి మిస్టర్ జానకిరామ్. చెప్పండి మిస్టర్ జానకిరామ్. ఓ యా, అంతే. కోపంలో ఇంకా పీక్స్ లో ఉందన్నమాట మనకి కోపం. మీకు తెలిసిపోద్ది. యాక్షన్ చాలా మైల్డ్ గా ఉంటుంది, లోపలంతా వైలెన్స్ ఉన్న పైన మైల్డ్ పర్ఫార్మెన్స్. దానికి తెలిసిపోతుంది నాకు.
ఇంట్లో మాట్లాడుకుని బయట కారు ఎక్కుతాం మళ్ళీ మామూలు ఎరిన వాళ్ళు నవ్వుకుంటున్నా మామ తీసుకుందామా అది కొందామా అది తీసుకుందాం అంటే ఆ టైం కదా అంతే. సార్ ఇల్లు సరిపోతుందా సార్? ఇన్ని పర్చేస్ చేస్తారు కదా, ఎలా? మా 5th ఫ్లోర్ అంతా మా టాప్ ఫ్లోర్ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇంకా హోమ్ థియేటర్ లో పెట్టే అవకాశం రాలేదు, పెట్టకూడదని డిసైడ్ అయి పెట్టలేదు. కానీ మీరు కూడా మంచి ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చు, మేకప్ కూడా ఎవరు వేరు, మీ మేకప్ మీరే వేసుకుంటారు అండ్ మీకు మీరే రెడీ అవుతారు, ఆర్నమెంట్స్ అన్ని మీ సెలెక్షన్. హెయిర్ స్టైల్ కూడా ఆవిడే చేసుకుంటారు. ఎవరు హెయిర్ డ్రెస్ ఎవరు చేపెట్టకూడదు చేయి తల్లో. ఎలా మ్యామ్ ఇదంతా ఎప్పుడు నేర్చేసుకున్నారు? అబ్బో చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ క్లాసెస్ వెళ్ళిపోయినాయి మాకు, మేకప్ తో సహా. ఫస్ట్ మేకప్ టెస్ట్ అన్నీ అయినాయి. అయిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి ప్యాన్ కేక్లు కొనిపెట్టి ఎలాగో ఇంకా ఫిక్స్ అయిపోయాం కదా చేయాలి ఆర్టిస్టే ఇంకా అన్నప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి ప్యాన్ కేక్లు అన్ని ఇచ్చి మిక్సింగ్, అప్పుడు ప్యాన్ కేక్లు ఉండేవి, సో మిక్స్ చేయడము ప్రాక్టీస్ చేయడం. ఒకరోజు తెల్లగా వచ్చింది, ఒకరోజు ఎల్లోగా వచ్చేస్తుంది, ఒకరోజు బ్రౌన్ వస్తుంది. సో ఇలా మిక్సింగ్ ఏంటనేది చూస్తాం కదా, మేకప్ మ్యాన్స్ ఆర్టిస్టులు వేసుకుంటాం అన్నీ చూసాక ఇలా మనకి తెలుస్తుంది, ఫేస్ కొంచెం కొంచెం అలా 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 అలవాటు అయిపోయింది. హెయిర్ స్టైల్ కూడా సీరియల్స్కి వచ్చాక ఇంక వేరే, అప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు హెయిర్ డ్రెస్సర్ని ఇచ్చేవాళ్ళు. సీరియల్స్లో మనకు అంత టైం ఇప్పుడు కాదు, అసలు ఎప్పుడూ లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా సీరియల్స్లో హెయిర్ డ్రెస్సర్ వచ్చి హెయిర్ స్టైల్ మార్చే అంత టైం లేదు, పరిగెత్తడమే. చూసాం ఫస్ట్ ఒక సీరియల్కి హెయిర్ డ్రెస్సర్ని పెట్టుకున్నాను, అమ్మో ఇలా కాదు, అంత టైము మనం వెయిట్ చేయడం వేరు, మన కోసం వెయిట్ చేయడం వేరు. మనం షార్ట్ ఎప్పుడు వస్తా అని వెయిట్ చేయొచ్చు, తప్పలేదు. కానీ షార్ట్ రెడీ చేసుకుని వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తే మనం మధ్యలో డ్రెస్ చేంజ్లు, మేకప్లు, హెయిర్ స్టైల్స్ టైం వేస్ట్ చేయకూడదు కదా. అందుకని ప్రాక్టీస్ చేసి ఇంట్లో కూర్చుని అది కూడా విగ్స్ అన్నీ, బోన్ విగ్, బ్యాక్ బిట్, అది మొత్తం పెట్టేసుకుంటాను, ప్రాక్టీస్ చేసుకుంటాను. అయిపోయింది. డెడికేషన్ ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మనకి వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా మనం చేసేసుకోవచ్చు. మా మమ్మీ చేతిలో కర్ర ఉండదు కానీ కర్ర కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏం ఉండదు, శక్తి అదొక పవర్ అనమాట. చేయాలి కదా, ఎవరో వచ్చి మేకప్ వేయడం ఎందుకు, తెలియని వాళ్ళు రోజుకు ఒక మేకప్ మ్యాన్ వస్తారు కదా, ఎందుకు తెలియని వాళ్ళు ఫేస్ మీద చేతులు పెట్టి నువ్వు చేసేసుకుంటే ప్రాక్టీస్ వస్తే నువ్వు వేసుకోవచ్చు కదా, నీ కంఫర్ట్ ఉంటుంది నీ ఫేస్. ఎవరో వచ్చి టచ్ చేయడానికి మనం టచ్ చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రాక్టీస్ పని మీరు సేఫ్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, కంఫర్టబుల్గా బాగుంటుంది అని చెప్పి ప్రాక్టీస్ ఇంట్లో. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నేర్చుకుని పెట్టుకోవాలి అన్ని. ఇప్పుడు ఈయన చెప్పే వంటలు కానీ అన్నీ నేర్పేశారు. అంటే సినిమా అంటేనేదమ్మా, ఈ రోజు ఏదో రేపు అవకాశం వచ్చాక ప్రాక్టీస్ చేద్దాం అనేది తప్పు. మనం రెడీగా ఉండాలి అన్నిటికీ. అక్కడికి వెళ్ళాక ఇది చెయ్యి అంటే చేసేలా ఉండాలి. అమ్మగారి గురించి చెప్పారు కాబట్టి మేము కూడా ఒక చిన్న బైట్ తీసుకున్నాము. ఒక్కసారి ప్లే చేద్దాం. అవునా? అయ్యో అత్తగారి గురించి, జాకీ గారి గురించి చెప్తున్నారు. ఏం చెప్తా వాళ్ళ గురించి మీకు చాలా బాగా తెలుసు. వాళ్ళిద్దరూ కష్టజీవులు, బాగా కష్టపడతారు. ఓకే, హరిత గురించి చిన్నప్పటి నుంచి మీకు అందరికీ తెలుసు. నేను చాలా ఇంటర్వ్యూల్లో నేను కూడా చెప్పాను, ఆవిడ పని అంటే ప్రాణం ఇస్తుంది. ఆ లొకేషన్ లో ఉండగా పనే ముఖ్యం తనకి. టైం టు టైం అక్కడే ఉంటుంది, అనవసరం స్లోగంతా పెట్టుకోదు. ఇన్వాల్వ్ ఉంది క్యారెక్టర్, అది కూడా మీకు అందరికీ తెలుసు. మంచి నటి. నేను అంతకన్నా ఏం చెప్తాను, పిల్లల గురించి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, పిల్లల్ని పైకి తీసుకురావాలని. అలాగే పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. జాకీ గారు కూడా ఇంత సమానంగా ఇంట్లో మగాన్ని నేను అన్నట్టు ఊరికి పై పనులు చూస్తారు. అన్ని పనులు జాగ్రత్తగా ఇంట్లో చూసుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా జరుగుతుంది. అలా జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకన్నా ఏం చెప్తాను, మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరి గురించి. కానీ చాలా ఇష్టం జాకీ సార్ అంటే కదా, కానీ మదర్ అంటే చాలా ఇష్టం మీకు. ఇష్టం అంటే రెస్పెక్ట్ ఎక్కువ నాకు. ఇష్టం ఎలాగో ఉంటుంది, తల్లి బిడ్డలు అన్న తర్వాత అది ఇష్టము, ప్రేమలు ఉంటాయి. నాకు అంతకు మించి గౌరవం ఎక్కువ. సో అమ్మ ఒక స్పెషల్. అమ్మో అంటే ప్రతి ఒక్క పిల్లలకి స్పెషల్, బట్ మీ బాండింగ్ వేరు కదా అమ్మతో. నేను చూసే విధానం వేరు. అంటే ఆ డిఫరెన్స్ ఏంటి? ప్రతి ఒక్కరు పిల్లలు బాగా ఉండాలని కోరుకుంటారు, బాగా పెంచాలని కోరుకుంటారు.
ఈ రోజుకి నేను రెడీ అయ్యేది చూసి మా మమ్మీ నన్ను చిన్నప్పుడు రెడీ చేస్తే ఎలా ముచ్చట పడేవాళ్ళు అలాగే పడతారు. ఈ రోజుకి నేను ఒక రీల్ చేసి పోస్ట్ చేసిన మా మమ్మీ పంపిస్తా, ఓ సూపర్ చాలా బాగుంది, ఇంకా అలా రెడీ అయితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఏ భలే ఉన్నావు, ఏ హిందీ హీరోయిన్లా ఉన్నావు, అలా ఉన్నావు అని ఒక మెసేజ్ పెడతారు. ఎందుకు చాలా రెస్పెక్ట్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు ప్యాంపరింగ్ అలా ఉండదు, మాటలు తప్పంటే తప్పే, ఇది రైట్ అంటే రైట్, అదే మాకు నేర్పారు. సో అబద్ధాలు ఆడకూడదు, ప్రాణం పోతుందంటే ఇది చచ్చిపోతావు, ఇది చంపేస్తారు, ఇప్పుడు అబద్ధం చెప్తేనే నువ్వు తప్పుకోగలవు అంటేనే అబద్ధం ఆడాలి, అంతేగాని ప్రతిదానికి ఎస్కేప్ అయిపోతాను ఇట్స్ ఓకే అని వెళ్ళిపోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు తప్పించుకోవడం కోసం. అలాంటి చాలా ఉన్నాయి చిన్న 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 చిన్న. ఈరోజు మా బిహేవియర్, నేను ఎలా ప్రజెంట్ చేస్తున్నానో అన్నీ ఆవిడ పెంపకం. సో ప్రతి విషయంలోనూ చాలా ఇదిగా ఉంటారు. మదర్ అంటే వంట చేసి పెట్టడము, లేకపోతే పిల్లల కోసం కష్టపడము అనేది రేపు మన ఫ్యూచర్ ఎలా ఉండాలనేది ఆవిడ ముందే డిజైన్ చేస్తారు. అంతేగాని ఆ టైం చెప్పారు కదా ఇందాక, అన్నీ రెడీగా ఉండాలి అనేది. సో అందుకే నేను జాకీ గారిని మై సెకండ్ మదర్. అన్నీ రెడీగా ఉండాలి, వచ్చాక చూసుకుందాం లేదు, నువ్వు రెడీగా ఉండి వస్తే ఆడుకో. సో అలా అనమాట. వచ్చే లైఫ్లో ఏదైనా ఒక్కసారి వస్తుంది అవకాశం, ఆ అవకాశాన్ని నువ్వు ఆ టైంలోనే వాడుకోవాలి. సరే ఈరోజు వద్దులే నెక్స్ట్ డే చేద్దాం అనడానికి కుదరదు. సో ఆ మూమెంట్ అంతే, పోయిన కాలం రాదు. సో అలాంటి విషయాలు ఆవిడ చాలా ఇదిగా ఉంటారు, చాలా పర్ఫెక్ట్ ఉమెన్. మదర్ బర్త్డే కూడా చాలా గ్రాండ్ గా చేశారు, నేను బ్లాగ్ లో చూసేసాను. పిల్లల బర్త్డేస్ కానీ, సార్ కి మీరు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ, సార్ మీకు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ, మేము అన్ని బ్లాగ్స్ లో చూసేసాం. మేము డైలీ అంటే మేము కొత్త మీకు, బట్ మీరు మాత్రం పాత మాకు. మా అందరిలో మీరు ఉంటారు, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్ లో కనిపిస్తారు. థ్యాంక్ యూ. అమ్మ బర్త్డే చేయడం అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, బట్ అప్పుడు యూట్యూబ్ లేదు. హరిత మ్యామ్ అంటే వాళ్ళ మదర్ బాండింగ్ డిఫరెంట్, అండ్ చిన్నప్పటి నుండి ఎవ్రీథింగ్ మదరే చూసుకున్నారు. షూటింగ్స్ దగ్గర నుంచి ఈ రోజుటి వరకు ఆ బాండింగ్ బట్టి ఎమోషన్ అయ్యారు. సార్ మీరు ఎందుకు ఎమోషనల్ అయ్యారు? మా ఆవిడ అదే సగసగ భాగం అంటారు కదా, అందుకని ఆవిడ ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను. పిల్లల విషయానికి వస్తే అంటే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, బేబీస్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అనిపించింది? అదొక డిఫరెంట్ ప్రపంచం, పెద్ద టాస్క్ అమ్మా అది లైఫ్లోని. పిల్లల్ని పెంచడం, పిల్లల్ని రోజు వాళ్ళని చూడండి, వాళ్ళ ఇష్టాలని గౌరవించుకుంటూ, అంటే వాళ్ళకి కొన్నే తెలుస్తుంది. ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కదా, మనకంటే ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి, తెలుసని అనుకుంటారు. అన్నీ ఏంటంటే బాగుంటుంది అది, వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేసేది. కానీ పిల్లలు అనగానే ఇంకా బాండింగ్ వేరేగా ఉంటుంది. ఇద్దరితోని సరదాగానే ఉంటాం, ఫ్రెండ్స్ లానే ఉంటాం మేము. ఇలా చూసి భయపెట్టేయడం వల్ల, ఆడ భయపెట్టకుండా ఉంటే చాలు కానీ మమ్మల్ని. చాలా వెరీ గుడ్ ఫాదర్. యాక్టర్ కి ఎన్ని బాక్స్ ఇస్తారు? 10కి 9 ఇస్తా. ఒక ఫ్రెండ్ గా అబౌ 10కి 10 ఇస్తా. లవర్ బాయ్ గా అప్పుడు కూడా 5 ఇస్తా. పాపం కదా మ్యామ్. ఏం కాదు, నేనే పాపం, నన్ను ఇంకెక్కువ ప్రేమించాలి. జనాలు కూడా మీ సారీస్ కి కానీ, మీ ఆర్నమెంట్స్ కానీ, మీ హెయిర్ డ్రెస్ కానీ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు లేడీస్ అయితే. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, చెప్తారు, కానీ మీరే డిజైన్ చేసుకుంటారని. అండ్ మై పర్సనల్ డిజైనర్. నా ప్రతి లుక్ కి నేను చెప్పాను కదా వెనకుండి ఫాలో అయిపోతా ఉంటానని. నాకు పేరు అది బాగాలేకపోతే నాకు అది నీ వల్లే చెప్తాను. ఇలాంటి మిస్టేక్ మళ్ళీ లైఫ్ లో చేయకూడదు. అది ఎప్పుడైనా పెయిన్ ఫీల్ అయిన సందర్భం కెరియర్ స్టార్టింగ్ టైంలో అంటే కొన్ని సినిమాలు చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అవి ఆ టైంలో మనం వచ్చి వినియోగించుకోవాలని చేసేసాం కొన్ని. అంటే పెద్ద బ్యానర్స్ ఇట్లాగ వెళ్ళాల్సింది నేను అనుకోకుండా చిన్న చిన్న సినిమాలు అలా చేయకుండా ఉండుంటే బాగుండేది, సెలెక్టెడ్గా వెళ్ళుంటే బాగుండేది. సో ఇప్పటికి ఇద్దరి మధ్యలో ఉన్నది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా సరే లైఫ్ లో ఫర్ ఎవర్ గా అనిపించేది స్టిల్ ఈ డే వరకు? నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు. భర్తే ముందు. చాలా ఉన్నాయమ్మా, ఒకటేనే ఉంది. అదే కదా. చాలా ఒకటి అంటే అది ఏదో లైఫ్, ఇది 21 సంవత్సరాల ట్రావెలింగ్ లోని అవును. చాలా మెమరీస్ ఉంటాయి. పిల్లలు ఉంటారు,
పిల్లలు పుట్టడం దగ్గర నుంచి పిల్లలు అనేది నార్మల్ విషయం కాదు. ఆ, వైఫ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు? నాకు ఫస్ట్ టైం వినాలని ఆశగా ఉంది. ఎన్ని మార్కులు ఇవ్వమంటే చెప్పు వైఫ్ గా. ఆ? ఆ, లేదు సార్ అలాగా అడిగితే చెప్పకూడదు. ఇందులో పేపర్ అబ్బే. లీక్ ఏం చేయరు. పేపర్ లీక్ కాపీ కొట్టడాలు లేవు. 8 మార్క్స్ ఇస్తాను. ఫ్రెండ్ గా 10 వైఫ్ గా 8. ఇంకా 2% తగ్గించానా? ఎందుకు సార్? ఆ 2% నేను దాచుకున్నాను. అబ్బో ఏం కావాలేంటి ఇంకా? అవి నాకు అంటే ఇంకా వైఫ్ కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే సగభాగం అన్నావు కదా, 2 నేను ఉంచుకుందామని. ఓ మొత్తం నీకు 80% ఆక్యుపై 80% చేసా. నీకు ఇచ్చి 20% నేను ఉంచుకున్నాను. మదర్గా మదర్గా 100%. అది కూడా ఎందుకంటే తను ఉండాల్సిన చోట చాలా నేను ఇంకా ఒకటే ఉంటుంది మంది, పీక్స్ ఉంటాయి లేకపోతే డౌన్ ఉంటుంది. తను ఏంటంటే ప్యాంపర్ చేస్తుంది, ప్యాంపర్ చేసే చోట లేని చోట తిడుతుంది, ఏంటి ఇలా చేస్తున్నాను అంటే. మదర్ అది చెప్పింది కదా, తను ఎలా ఉండాలో అలాగే ఫుల్ఫిల్ చేస్తుంది. ఎక్కువగా ఫాలోయింగ్ అనేది మ్యామ్ కి చాలా ఎక్కువగా ఆ. ఉంది. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హరిత గారి గురించి మిమ్మల్ని మీకు అడగడం కానీ అలా అనిపించేటప్పుడు ఒక రకంగా హ్యాపీ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంకా ఏమైనా ఆలోచిస్తూ ఉంటారా? ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంటుంది. మన మనిషి నా వైఫ్ నాకంటే బెటర్ పొజిషన్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను అదే ఫీల్ అవుతాను నా వరకు. ఇప్పుడు అంతెందుకు ఇంకోటి కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఆవిడ ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళింది అనుకోండి, ఒక్క ఆవిడని ఎవడో గుర్తుపట్టడం. నిజంగా నేను ఒక్కదాన్ని విడిగా వెళ్తే ఎలా ఉంటాను తెలుసా అసలు? చిన్న ఒక టీ షర్ట్ లేకపోతే ఒక కుర్తీ వేసుకొని ఒక చెవులకి ఇప్పుడు ఇన్ని ఆర్నమెంట్స్ అసలు చెవుకి రింగులు ఉండవు, ఏం ఉండవు. పోనీటైల్ వేసుకొని నార్మల్గా ఇలా ఉంటాను. ముడేసుకుని నార్మల్గా వెళ్ళిపోతుంది. జాకీ గారు ఉన్నారు అంటే నన్ను ఒక్కడే అంతా గుర్తుపెట్టు. ఉంది. హరిత గారు ఉన్నారు. హరిత గారు ఎక్కడ పక్కన ఉంటది, ఇక్కడ ఉన్నారు కదండి. అయ్యో హరిత గారు మిమ్మల్ని చూసి జాకీ గారిని చూసి జాకీ గారిని చూసి మీరు ఉంటారులేని వచ్చామంటారు అనమాట. సో విడిగా నన్ను చాలా క్యాజువల్ గా అలా ముక్కు పడక్కి మీకు ఏదో స్టోరీ ఉంది, అమ్మో మీకెవరు చెప్పారు? అలా తెలిసిపోతాయి నాకు. అయ్యమ్మ మా మమ్మీ సూపర్ అసలు. నాకు ఒక్కసారి మా అమ్మకి తెలియకుండా చేసిన ఒకే ఒక్క తప్పు ఇదొక్కటే, చెప్పకుండా. అది తప్పు రైట్ ఆ టైంలో తప్పు. ఇప్పుడు అది నాకు ఒక బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్ ముక్కు పొడికి. ముక్కు అసలు పొడకి ఎన్ని వెరైటీస్ పెడతారు అసలు. చిన్నప్పుడు 4th క్లాసే చదువుతున్నాను అనుకుంటా. లాస్ట్ పీటీ పీరియడ్ ఉంటుంది కదా, అవును. స్కిప్పింగ్లు అన్నీ ఆడిస్తారు. ఆ సార్ రాలేదు. యూజువల్గా ఎక్కడికి పంపించరు, ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళి ఆడుకోవడాలు అవేం లేవు. మా మమ్మీ అదే అంటారు, ఇంకా చెప్తానే ఉంటాను నన్ను అక్కడికి పంపించలేదు, నన్ను ఎక్స్కర్షన్కి పంపించలేదు అని చెప్తావని. సో అప్పుడు రా మా ఇంటికి రా, వస్తావా పక్కనే రాదా అని తీసుకెళ్ళాక వాళ్ళ ఇంట్లో తుమ్మ చెట్టు ఉంది. వాళ్ళ మమ్మీ అప్పుడే కుట్టుకున్నట్టున్నారు ముక్కు. నాకు సినిమాలు చూస్తే ఉంటాయి కదా, మెరిసిపోతూ ఉంటాయి కదా ముక్కు, అట్లా క్రేజ్. ముక్కు కుట్టించుకుంటావా? వద్దు లేదు, ఏముండదు, నొప్పే ఉండదు, ముళ్ళు గుచ్చేస్తే అయిపోతుంది అంతే, పైది కొట్టేస్తాను అయిపోతుంది, ఏముండదు, కనిపించదు, ఏం పర్లేదు. మా అమ్మ ఏమందలే, మీ అమ్మ బాగుంటుంది పెట్టేసుకోమని కుట్టేశారు. కుట్టేశాక మా మమ్మీ బాగా గుర్తొచ్చారు. ఎదురుగా ప్రతి ఎదురుగా మా అమ్మాయి గుర్తొచ్చారు. నాకు ఇంటికి వచ్చాను. మనం చాలా కామ్ కదా, హడావిడే పాప అయితే వెంటనే తెలిసేది. మనం హడావిడి కాదు కాబట్టి ఏం చేసి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాను. తర్వాత చదువుకోవడం కూడా ఇంకా అసలు హడావిడ పాప అయితే ఇంట్లో అందరికి తెలుస్తుంది, ఎక్కడున్నావు, ఏమున్నావు, ఏంటి కామ్గా ఉన్నామని. మనం ఎప్పుడు కామే. సో కామ్గా ఉంటే ఎవరికి డౌట్ రాదు. అసలు ఇలా కూర్చున్నాను. మాకు 7:30కి అన్నం పెడతారు. హోంవర్క్లు అన్నీ అయిపోతాయి కదా, చదివే అయిపోతుంది. ఇక రావాలి 7:30కి భోజనం చేయాలి. రెండని కూర్చోబెట్టారు, కిందకి బాసే పెట్టేసుకుని చక్కగా కూర్చున్నాను. ఇలాగే పెట్టుకున్నాను. తినాలిగా, ఏ చేతి ఈ చేతి తీయాలి. తీసిన వెంటనే మా మమ్మీ ఏంటి ముక్కుకి ఏదో తేడా కనిపిస్తుందని చూసి పక్కన చీపురు కట్ట దొరికినట్టుంది, పరిగెట్టు. నేను కదలను కదా, ఉన్న చోటే. అసలు ఎవరన్నా అలా చేస్తారా? నీ ముక్కేంటి, ముక్కు చెడిపోద్ది కదా. ఆ టైంలో కుట్టుకునే వాళ్ళకి అయితే కాయలు రావడము అవి వస్తాయంట, కండ పెరగడము అది ఇది అలా వస్తుంది నీకు, ముక్కు పాడైపోద్ది. మా మమ్మీ ఎలా పెంచారంటే, ఊర్లు వెళ్తే కూడా అమ్మ అమెరికా అమ్మాయిలు వచ్చారు అనే బొమ్మలు వచ్చినాయి, బొమ్మల్లా ఉన్నారనే వాళ్ళు. ఊర్లు వెళ్తే అంటే కందిపోకుండా చెరుకు కూడా తినిచ్చేవాళ్ళు కాదు. చిన్న యాక్టర్ అవుదామని ఐడియా లేదు. చిన్నప్పుడు ఏం తెలుస్తుంది, చెరుకు తింటే కట్ అయిపోతాయట.
తెలియకుండా చెరుకు లాగితే కట్ అయిపోద్దని చెరుకు కూడా తినిచ్చేవాళ్ళు కాదు, ముక్కలు కావాలంటే చేసి ఇచ్చేవాళ్ళు. అలా అపురూపంగా చూసుకునేప్పుడు నేను వెళ్ళి ముక్కు పుడకలు బాగా కొట్టి చేశారు. ఇక అప్పుడు ఫిక్స్ అయ్యా, జీవితంలో ఏం చేసినా మా మమ్మీకి చెప్పే చేయాలి. సో అలానే తర్వాత తప్పదని ముక్కు పుడకలు మొదలుపెట్టి కొని పెట్టారు. అలా నాకు క్రేజ్. మొన్న కూడా జీ తెలుగు షోకి వెళ్ళినప్పుడు ముక్కు పుడక పెట్టుకుంటే ప్రదీప్ హరితే ముక్కు పుడకమ్మ మీకు, మీరు బ్రాండ్ అంబాసిడర్, ఎవ్వరు ముక్కు పుడక అని పెట్టుకున్నా మీరే గుర్తొస్తారు. ఇప్పుడు ముక్కు పుడక సీరియల్ కూడా వస్తుంది, ఆ ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి మీరు క్లెయిమ్ చేయండి మీ టైటిల్ పెట్టుకున్నారని. బుల్లితెర మహానటి అమ్మో అన్న నేమ్ని కూడా తెచ్చుకున్నారు. గొప్ప విషయం అంటే చాలా హ్యాపీ ఏంటంటే, అంతకుముందు ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఒక 40s, మనం 40 అనగానే పెద్ద అని రెడీ అవడానికి చాలా ఆలోచించేవాళ్ళు. ఫంక్షన్స్లో కానీ ఈ పెద్దవాళ్ళ చీరలు అంటే అలా చీరలు కట్టుకోవాలి, ఇలాగే నగలు వేసుకోవాలి, ఇలాగే హెయిర్ స్టైల్ చేయాలి, ఇలాగే బ్యాంగిల్స్ వేసుకోవాలి, అన్నీ ఒకటి ఉండేదంట. కానీ అందరూ చెప్పడం ఏంటంటే కలవారి కోడళ్ళు తర్వాత అత్తలు రియల్ లైఫ్లో అత్తలు రెడీ అవ్వడం కూడా ట్రెండింగ్గా మారింది. ఫస్ట్ టైం రాఘవేంద్ర గారు నన్ను టీవీ అని పిలుస్తారు, చెల్లిని జాంపండు రవళిని, నన్నేమో టీవీ. అప్పటికే నేను టీవీ సీరియల్స్ చేస్తాను. టీవీ ఏం టీవీ ఎవరైనా అత్తలు జుంకాలు పెడతారా నేను చెప్పాను. అప్పుడు సార్ చెప్పేవాళ్ళు అందంగా రెడీ అవ్వాలి అనేది, షార్ట్కి బ్యూటిఫుల్గా ఉండాలి అని. పాపం రవళితో చాలా మేకప్ సీన్ డల్ సీన్ ఉంటుంది, నువ్వు డల్గా మేకప్ అలా ఉండాల్సిన అవసరం, చూడగానే అందంగా కనిపించాలి హీరోయిన్లు అలా అని చెప్పా. సో నేను చెప్పాను మీరే సార్ ఇన్స్పిరేషన్ చెప్పారు, ఎప్పుడు చూసినా అందంగా కనిపించాలి. సో ఎలా కనిపించాలి, అత్తలు జుంకాలు పెట్టి మార్చేసావు అన్నారు. 21 years లవ్ అంత ఈజీ కాదు. గొడవలు, తగువులు, అలకలు, ప్రేమ, కోపాలు, విసురుకో అన్ని ఎవ్రీథింగ్ మిక్స్. కానీ స్టిల్ మీ బాండింగ్ కి దిష్టి తగిలేస్తుంది కాబట్టి సో ఇప్పటికీ కూడా మ్యామ్కి మీ ప్రేమని, ఇంత ప్రేమ ఉన్నా మనం ఎక్స్ప్రెస్ చేసాక ఫీలింగ్ వేరు. సో ఇప్పుడు చెప్పాలి అంటే ఏ రకంగా ప్రపోజ్ చేస్తారు? 21 సంవత్సరాలు ప్రేమించడం వల్లే మళ్ళీ ప్రేమించడం అంటే కష్టం. ఏడిపిస్తున్నారు. నేను ఆడాను 21 సంవత్సరాలు ఎవరిని భరించారు? భరించేవాడు అంటే భర్తే. నేనే చూడు ఎంతమంది నవ్వుకున్నారు. మా చెల్లి కూడా అంటుంది నువ్వు చాలా తెలివిగలదాని అంటుంది. తెలివిగలదాన్ని అంట. ఏం కాదు, తను అడగండి మీరు ఎప్పుడు ఇంటర్వ్యూలో, మీకు ఎటువంటి నెక్స్ట్ వచ్చే జన్మ అంటూ ఉంటే ఎవరు కావాలంటే జాకీ కావాలి. ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి, ఆల్రెడీ ట్రైన్ అప్ అయిపోయాడు, వంట చేస్తాడు, చాలా చూసుకుంటాడు, అన్ని కష్టపడ్డాను నేను మా ఆయన ఇలా మార్చుకోవడానికి. నా అంతకంటే ఓపిక. ఏం కావాలి ఇంక మా ప్రేమ గురించి చెప్పడానికి, నేను కొత్తగా ప్రపోజ్ చేయడానికి నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే కూడా నేనే కావాలంటుంది. మేము ఆడవాళ్ళు ఒకవేళ ప్రపోజ్ చేస్తే అబ్బో అంటారు, మన ప్రపంచం ఇంకా అంత డెవలప్ అవ్వదు. అబ్బా 25th anniversary చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మామో, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. సో మరి సార్ అంటే ఐ లవ్ యూ అని చెప్పి సింపుల్ గా చెప్పేశారు కాబట్టి మరి మీరు ప్రపోజ్, ఆయన చాలా సింపుల్ మ్యాన్. నేను ప్రపోజ్ చేయడం అంటే నీ ప్రపోజల్ పొగలే ఇచ్చేస్తున్నాయి. మేఘాలలో దయ్యం. మేము ప్రేమించుకున్న విషయం షూటింగ్ లో ఎవరికి తెలియదు, ఎంగేజ్మెంట్ అప్పుడు షాక్ అయ్యారు. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా చెప్పారు, మీరిద్దరు చేసుకుంటారని తెలుసు, మీ ఇద్దరు బాగుంటారు అనుకున్నాం. కానీ మేమిద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నది కూడా లేదు, కాఫీ కూడా తాగలేదు. వ్యాలంటైన్స్ డే. సో ప్రతిరోజు నాకు స్పెషల్గా వ్యాలంటైన్స్ డే లాగా అనిపించేలా నా జీవితాన్ని నువ్వు మార్చేసావు. నిజంగా ఎంత సిగ్గుపడకు. అంటే ప్రేమ, నాకు సిగ్గు వస్తుంది. నీకు సిగ్గు వస్తుందా? నాకు సిగ్గు వస్తుంది. నిజంగానే ప్రేమ అంటే దానికి అర్థం ఏంటో మనకు తెలియదు. తెలియకుండానే మన ఇద్దరికి ఒకరంటే ఒకరు ఎంత ఇష్టం, ఒకరంటే ఒకరికి ఎంత అభిమానం, ఒకరంటే ఒకరు ఎంత గౌరవం. సో ఆడపిల్లలు భర్తను ఫాలో అవడం చాలా కామన్, కానీ భార్యని అభిమానిస్తూ భార్యని గౌరవిస్తూ ఉండడం అనేది నీలో చాలా గొప్ప.
గొప్ప క్వాలిటీ. సంస్కృతి ఏం చెప్పిందంటే భర్తని ఫాలో అయిపోవాలి, భర్త ఏం చెప్తే అదే కరెక్ట్, భర్త ఏం చేస్తే అదే, భర్తకు నచ్చినట్టే ఉండాలి అంతే. అంతేగాని భార్యని ఇలా గౌరవించాలి అని చెప్పిన పురాణాలు చెప్పిన మనాళ్ళు తక్కువ ఫాలో అవుతాం. సో అలా కాకుండా మా ఆయన నాకు ఫుల్ ఫ్రీడమ్. నాకు మా అమ్మతో మా చెల్లితో మా అన్నయ్యతో కూడా మాట్లాడలేను అంటే పుట్టి పెరిగిన దగ్గర కూడా నాకు ఒక లిమిట్ పెట్టుకుంటాను నేను ఎంతవరకు మాట్లాడాలని. బట్ మా ఆయన దగ్గర అన్లిమిటెడ్, నాకు బౌండరీస్ లేవు, లిమిట్ లేదు, ఏమీ లేవు. నాకు ఫుల్ ఫ్రీడమ్ అన్నట్టు, ఫ్రీ బర్డ్. నాకు ఏది అనిపిస్తే అది అనేసి, ఏది కావాలంటే అది అడిగేసి, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నీలో ఉన్న గొప్ప క్వాలిటీస్ అన్నీ నేను చేసేసుకున్నాను. నువ్వు ఎప్పుడన్నా కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది అనుకో, అప్పుడే నాకు కోపం వస్తుంది. మాక్సిమం ఇగ్నోర్ చేయవు, బిజీలో ఉండి ఎప్పుడన్నా చేసినా కూడా వెంటనే మా ఆయన కూర్చోబెట్టేస్తాను. కూర్చోబెట్టి అది కాదు, నువ్వు నన్ను అప్పుడు ఇగ్నోర్ చేసావు, నేను అడిగిన వెంటనే నువ్వు రియాక్ట్ అవ్వలేదని కూడా ఫైట్ చేసే అంత ఫ్రీడమ్ నువ్వు నాకు ఇచ్చావు. నాకు కార్లో ఎప్పుడైనా వెళ్తే నిద్ర రాదు తెలుసా అండి, ఆవిడ పక్కన ఉంటే. ఇగ్నోర్ చేసిన విషయాలన్నీ కూడా అప్పుడు చెప్పేస్తాను. అప్పుడు చెప్తా, ఎందుకంటే నేను ఎటు వెళ్ళడానికి ఉండదు కదా. సో నాకు అప్పుడు అలా చేసావు నువ్వు, అప్పుడు అలా ఎందుకు చేసావు, ఇప్పుడు ఎలా ఎందుకు చేసినా అడిగేంత ధైర్యం కూడా నాకు ఇచ్చారు. అందుకే నేను నిద్ర రాదు, కార్లో వెళ్తుంటే నాకు అసలు నిద్ర రాదు, ఏమి రాదు, హ్యాపీగా వెళ్ళిపోతాను నవ్వుకుంటాను. అంత ఫ్రీడమ్ నువ్వు నాకు ఇచ్చావు మాము. ఐ రియల్లీ లవ్ యూ. లవ్ యూ అనే మాట చాలా చిన్న విషయం. ఇది నా హార్ట్ ఎప్పుడో ఇచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ నీకు ఈ రూపంలో మళ్ళీ నీ దగ్గరే ఉంది అని చెప్పడం కోసం ఇస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ మా. ఎంత ఇష్టం మ్యామ్. బాగా. లాస్ట్ మీరు చెప్పిన అబద్ధం ఏంటి మ్యామ్? లాస్ట్ అబద్ధమా? నాకేం తెలుస్తుంది అది? రోజు చెప్పేట్లు రోజు చెప్పేట్లంట. అంటే ఎక్కడున్నా ఫోన్ చేసి షూటింగ్ అయిన వెంటనే అవతార్ దగ్గర ఉన్నామని చెప్పాం అనుకోండి, పక్కనే ఉన్నామని చెప్తే ఎక్కడున్నావు పలానా చోట ఉన్నా, ట్రాఫిక్ లాగవా అక్కడ అన్నీ ఉంటాయి. ఎంతసేపు ఎందుకు పట్టింది? ఓక్రిజ్ దగ్గర ఉన్నాను, వస్తున్నాను, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైమా? అప్పుడు ఏం చేస్తానంటే ఫిలిం నగర్లో ఉన్నాను చెప్పు. చూసారా, నేను నిజమే అనుకో. అంటే ట్రాఫిక్ ఉంటుంది, సిగ్నల్స్ పడతాయి, అక్కడ ఏం అవ్వవు, ఇంకా వెంటనే ఇక్కడి నుంచి 2 నిమిషాలుగా పడుతుంది. ట్రాఫిక్ ఉందంటే అర్థం చేసుకునే భార్యను కాదా అని కాదు. అంటే ఎలా ఉంటుంది అంటే నైట్ తొందరగా వచ్చేస్తే బాగుంటుందని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. నాకు తొందరగా ఇంటికి వెళ్ళాలని ఉంటుంది, కాకపోతే ట్రాఫిక్ ఉంటుంది. తనకి ఏంటంటే కొంచెం లాంగ్ లొకేషన్ ఉంటుంది, ఎక్కడో చాలా దూరం ఉంటుంది. లేదా నేను పలానా ఫ్లైఓవర్ మీద ఉన్నాను, ఫిలిం నగర్ వచ్చేసిన అంటే ఒక 2-3 కిలోమీటర్ల వేరియేషన్లో చెప్తాను. ఆయన నాకు ప్లస్ పాయింట్స్ మాత్రమే చూసే అలవాటు ఉంది, ఎవరి దగ్గర అయినా సరే. మైనస్ పాయింట్స్ తో నాకు సంబంధం లేదు. అంతే. యా అంతే. మ్యామ్ ఇద్దర్లో ఎవరు రొమాంటిక్? నేనే. మామూలుగా ఆడపిల్లగా మాట్లాడు, మనకి ఎన్ని వాళ్ళకి మెన్స్ కి ఒక 2-3 ఆప్షన్సే ఉంటాయి. వెళ్ళామా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అలా. కానీ ఆడపిల్లలకి చాలా ప్రపంచం, ఇక్కడ కూర్చొని మనం ప్రపంచం మొత్తం చుట్టొచ్చేయగలం బుర్రతో. డెఫినెట్ గా ఆడపిల్లలే కొంచెం, కాకపోతే ఎక్స్ప్రెస్ చేయడంలో వీక్ గా ఉంటాం కదా. సో రొమాంటిక్ అయితే మ్యామ్ రొమాంటిక్. అండ్ ఫస్ట్ కిస్ మ్యామ్ కి ఎప్పుడు పెట్టారు? పడేసి. అండ్ ఫస్ట్ టచ్ మాత్రం సూపర్ టచ్. ఒక ఆడపిల్లని ఒక మగవాడు టచ్ చేసే దాన్ని బట్టి వాళ్ళ టోటల్ క్యారెక్టర్ మనం చెప్పచ్చు. నాకు బాడీ లాంగ్వేజ్ బాగా చదవడం వచ్చి చిన్నప్పటి నుంచి. సో ఆయన ఫస్ట్ టచ్ ఎలా టచ్ చేసావు? సో ఇది ఫాదర్ టచ్. ఒక బ్రదర్, ఒక రెస్పాన్సిబుల్ మెంటర్. లేకపోతే అమ్మాయి అనగానే, గర్ల్ ఫ్రెండ్ అనగానే కమాండ్ ఇలా పట్టుకోవచ్చు, ఇలా పట్టుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి, ఇలా పట్టుకోవచ్చు. ఫస్ట్ కిస్ ఎప్పుడు పెట్టారు మ్యామ్? ఎంగేజ్మెంట్ మీరు ఇచ్చిన ఫస్ట్ అంతే. ఎంగేజ్మెంట్ ఇది మనది అన్న తర్వాతే. అంటే మేము కూడా పెళ్లి అనుకున్నప్పుడు అందరి ఇంట్లో ఒప్పుకుంటేనే చేసుకుందామని. ఇది మన ఇద్దరు ఇష్టపడ్డాం అనేది లేచి వెళ్ళిపోదాం, పారిపోదాం అలాంటి అసలు లేదు. అందరూ యాక్సెప్ట్ చేస్తే మా ఇంట్లో యాక్సెప్ట్ చేయాలి, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేయాలి. అలా అన్నప్పుడే చేసుకుందాం. ఎందుకంటే అన్ని సైడ్లు మనకు ఆ రిలేషన్ ఉంటేనే
మనకి బాగుంటుంది, ఎస్. మనకి గౌరవంగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫైనల్ గా ఎంతో మంది బ్యూటిఫుల్ కపుల్స్ చూస్తారు, యంగర్ కపుల్స్ చూస్తారు, ఇప్పుడు జనరేషన్ యూత్ కూడా చూస్తారు. కాబట్టి ఒక కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉండాలన్నా, ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ బాండింగ్ ఎన్ని ఇయర్స్ లాస్ట్ ఫర్ ఎవర్ వరకు ఉండాలన్నా, ఒక హస్బెండ్ వైఫ్ మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది మా వాళ్ళ కోసం. మొత్తం ఎపిసోడ్ మొత్తం చూస్తే ఎంత ఉండేది చాలా చెప్పేసాం మనం. కొత్తగా వాళ్ళకి చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఏం లేదు, చిన్న చిన్న విషయాలు గొడవలు వస్తే మామూలే, అడ్జస్ట్ వెళ్ళిపోతూ ఉండాలి. ఆ టైం వరకు దాన్ని తీసుకుని తర్వాత ఆ గంట 2 గంటల తర్వాత వదిలేసి మళ్ళీ మామూలు లైఫ్కి వచ్చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే నా వరకు మరి వాళ్ళ ఐడియాస్ అన్ని వాళ్ళంతా వేరే ఉండొచ్చు, నా వరకు ఎవరైనా సరే రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఫస్ట్ అదే. రెస్పెక్ట్ ఉండాలి. ప్రేమ అనేది ఏంటో కోపం వస్తే మళ్ళీ ప్రేమ పోతుంది కదా, కోపం ఉంటుంది, కోపం పోయాక ప్రేమ వస్తుంది, అవన్నీ మారుతూ ఉంటాయి. బట్ గౌరవం అనేది బేసిక్గా ఒక ఇన్బిల్ట్ ఉండాలి. రెస్పెక్ట్, అవతల వాళ్ళ మనోభావాల్ని మనం గౌరవించడం మొదలు పెడితే ప్రాబ్లం వచ్చినా తర్వాత అర్థం చేసుకుంటాం వెంటనే. అది సో ఫ్రెండ్గా ఉండాలి. భర్త ఇది అడిగినట్టు ఎక్కడున్నా రాలేదా అంటే పెద్ద అనుమానం చేయడాలు, సో అవి కాదు. లేకపోతే ఇక నువ్వు తీసుకెళ్ళలేదంటే ఎందుకు తీసుకెళ్ళలేదనే రీజన్ కూడా ఉంటుంది కదా. సో మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మన టైమింగ్ కావచ్చు, వర్క్, సో చాలా ఉంటాయి. మనం సంపాదించాం కదా అని ఖర్చు పెట్టేస్తే రేపొద్దున ఫ్యూచర్ టూర్లు వెళ్తాము, మన సంపాదన ఖర్చులకు అయిపోయింది అనుకోండి, ఆ ఎంజాయ్మెంట్ ఆ మూమెంట్ ఉంటుంది, ఒక మెమరీ అది, కానీ ఫ్యూచర్ కాదు కదా. సో అందుకని అవన్నీ మేము ఒకళ్ళనొకళ్ళు ఊరికే తమాషా చేసుకుంటూ నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్ళలేదని. బట్ అలాంటివన్నీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలు, మనకు కావాల్సిన మన లిమిట్ ఉంది, మన కోరిక చాలా ఉంటుంది. నాకు ఇప్పుడు ఫుల్ డైమండ్ పెట్టడం పెట్టుకోవాలని ఉందనుకుంటాం, మేము అంత ఎఫర్ట్ చేయలేము. మన వరకు ఎంత ఎఫర్ట్ చేయగలరో అంతవరకు మన కోరికలు ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషాన్ని వెతుక్కోవాలి అంతే. మన మన దాంట్లో. దాంట్లో మా ఆయన నాకు ముక్కు పడకిస్తే నాకు అసలు ఒళ్ళంతా బంగారం వేసినంత ఫీలింగ్ వస్తుంది. సో ఆ మూమెంట్కి అది చాలా స్పెషల్ నాకు. మా ఆయన తీసుకొచ్చే చాక్లెట్ అయినా చాలా స్పెషల్, కానీ వావ్, అదొక ఎవ్రీడే మనకి అలా కనుక ఉంటే ఎవరు మనకి నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పక్కర్లేదు. ఇంకొకటి, థర్డ్ పర్సన్ ఎప్పుడు ఫ్యామిలీలోకి రాకూడదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి మూడో మనిషి రాకూడదు. అది పిల్లలైనా సరే. మా పిల్లలు ఎదురుగా మేము ఇద్దరం పోట్లాడుకోం. ఆహా, కోపం వచ్చేస్తుంది, ఎప్పుడు దొరుకుతారో చూద్దాం అనిపిస్తుంది, కానీ పిల్లల ఎదురుగా చాలా బాగుంటాం. సో పిల్లల మాట మేమిద్దరం ఒకటే. నో అంటే నేను నో అంటే ఆయనకు ఓకే అన్నా కూడా ఓకే చెప్పరు. నేను నో అంటే ఆయన నో, ఆయన నో అంటే నేను నో అనే చెప్తా. తర్వాత చెప్తా, లేదు మామో ఇలా ఇస్తే బాగుంటుంది, ఎందుకు నో చెప్పడం, ఇది కరెక్టే కదా వాళ్ళు అడిగింది కూడా. సో మనం మాత్రం అలా అని మళ్ళీ మాట్లాడుకుని అప్పుడు ఓకే చెప్తాం. సో ఇలాంటివన్నీ ఫ్యామిలీలో ఉంటే గొడవలు రావు. సూపర్. సో మాకు ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఒక బ్యూటిఫుల్ కపుల్, ఒక సక్సెస్ఫుల్ కపుల్, నిజంగా ఎంతో మంది కపుల్ కి ఇన్స్పిరేషన్ గా మీ మాటలన్నీ కూడా ఇన్స్పైర్ అవుతూ వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ మీలానే బ్యూటిఫుల్ గా హ్యాపీగా ఫర్ ఎవర్ ఉండాలని, తప్పకుండా మీరు కూడా అలానే ఉండాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ మీ యూట్యూబర్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్ నుంచి, సార్ ఫ్యాన్స్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే థ్యాంక్ యూ అండ్ you, హ్యాపీ thank you so much. యానివర్సరీ. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ you. సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ Thank సో you. మచ్. Thank you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా సుమన్ టీవీ తరపు నుంచి సూపర్, ఒక చిన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీకోసం మీకు ఇష్టమైన ఒక పిచ్చి ఫ్యాన్, పిచ్చి ఇష్టం తను ఒక్కసారి సెండ్ చేసింది మీ చేతులతో జాకీ సార్. అది ఓపెన్ చేయడం అన్నా అది చూడగానే అది ఎవరు పంపించారో కూడా నాకు తెలిసి మీకు చెప్పేస్తానా? తెలిసిపోతుంది. చెప్పేస్తాను. ఏ కరెక్ట్. హరిత లవ్స్ జాకీ. ఐ లవ్ యూ. వావ్, సూపర్. అఖిల ఏ అఖిల సెండ్ చేసింది ఏఆర్ మీకోసం. ఆర్గోస్ అఖిల, లవ్ యూ డార్లింగ్. సో ఈ రోజు ఇంటర్వ్యూకి ఆవిడ కూడా చాలా ఎస్, మీరంటే ఎంత ఇష్టం అంటే డౌన్ టు ఎర్త్ సెలబ్రిటీ నేను ఎక్కడా చూడలేదు. ఆవిడ రిసీవింగ్ కానీ, ఆవిడ వే ఆఫ్ టాకింగ్ కానీ, రెస్పెక్ట్ కానీ, అస్సలు నేను ఇంత పెద్ద సెలబ్రిటీ అన్న థాట్ లో ఎప్పుడు ఉండరు. అస్సలు అని ఒక దేవత అంటారు మిమ్మల్ని. అయ్యో, Basic గా. అది అలా ఇప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టే మనం ఉంటాం. సో మీరు ఎంత బాగా మాట్లాడతారు ప్రేమగా.
సో అంతే. అంటే ఎంత ఫేమస్ సెలబ్రిటీ అయినా సరే కొంచెం అనేది అది వృత్తి No. కదా. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మేము యాక్టింగ్ చేస్తున్నాం, అక్కడ కెమెరామెన్ గారు, డైరెక్టర్ గారు, అదంతా వృత్తి. ఫైనలీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఎస్. సో మనిషిని గౌరవించుకోవడం అనేది అదొక ఎప్పుడు కూడా తను చెప్తూ ఉంటుంది అఖిల సూపర్ మ్యామ్. థ్యాంక్ సో యూ. చూసారా ఇది Chocolate. చూగా ఇచ్చేసింది. వావ్, లవ్ యూ అఖిల డార్లింగ్, లవ్ యూ. చాలా ఇప్పుడు మీరు ఏది కావాలంటే అది మీరు చెప్పండి. మీరేం తినరు, మీరు షూటింగ్ లో ఉంటారు. షీ సో కేరింగ్. మీరు షూటింగ్ లో ఉంటారు, డ్రై ఫ్రూట్స్ పంపిస్తాను, మీరు దాన్ని జ్యూస్ ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకుని మీరు పెట్టుకుని వెళ్ళండి, అక్కడ తాగండి, ఎనర్జీ ఉంటుంది, మీరు డైటింగ్ లో తినకపోతే నీరసం వస్తుంది అని. చాలా స్వీట్ సిస్టర్. మాము థ్యాంక్ యూ మాము. థ్యాంక్ యూ అమ్మా. చాక్లెట్స్, నాకు చాక్లెట్స్ చాలా ఇష్టం. ఆల్మండ్ చాక్లెట్స్. అదే ఇది బాగుంది. అంటే ఇది బాగా రాసి చక్కగా ఎంత హరిత బాగా. loves chocolate. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. Thank you,